గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు ప్రణవాశ్రమం అంటే ఏదో ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చామనుకుంటున్నారా మీరేమన్నా? కాదు. ప్రణవం అంటే ఓంకారము. ఓంకారం అని అంటే శబ్దం. మీరు మాట్లాడుతుంటే శబ్దం వస్తుందా లేదా బయటికి? అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మీకు, కానీ మాట్లాడేస్తాం అనుకుంటారు. దాని మీద 20 years రీసెర్చ్ నాది. ఆశ్రమం అంటే ఆశ్రయించుట, ఓంకారాన్ని ఆశ్రయించుట అని అర్థం. అయితే బీటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అంటే మంచి హుషారుగా జీవితంలో పర్వాలేదు, బీటెక్ అయిపోగానే సాఫ్ట్వేర్ అయిపోయి మంచి జాబ్ తెచ్చేసుకుని ఈలోగా బీటెక్లో బాగా ఎంజాయ్ చేసి ఇలా బోల్డ్ ఆలోచనలతో ఉంటారు, అవునా కదా? ప్రపంచ దేశాలన్నీ శాసించే ఉద్యోగాలు చేస్తారు మీరు. ఆ ఉద్యోగాల్లో స్ట్రెస్ ఉంటుందా ఉండదా? ఎడ్యుకేషన్లో కూడా ఉంటుంది, మీకు తెలుసు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. ఎగ్జామినేషన్ ఫియర్ ఉందా లేదా మీకు ఎవరికైనా? ఇంకొకటి అయితే ఆ ఫియర్ ఉంటుంది, చదివినా సరే ఆ టెన్షన్ ఉంటుంది. శరీరానికి సంబంధించినంత వరకు శరీర అవసరం ఏమిటనంటే ఆహారము, నిద్ర, ఈ రెండు అవసరం. ఈ శరీరాన్ని నడిపేదేంటి? బ్రెయిన్. మరి మొత్తం బాడీని అంతా బ్రెయిన్ నడుపుతున్నప్పుడు ఆ బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలా వద్దా? మీరు రిలాక్సేషన్ కోసం ఏం చేస్తారు? సెల్ చూస్తారు. సెల్ చూడడానికి బ్రెయిన్ వర్క్ చేస్తుందా చేయట్లేదా? మరి రిలాక్సేషన్ అని ఎలా అవుతుంది? మరి మన బ్రెయిన్కి రిలాక్సేషన్ కూడా కావాలి అని తెలియాలా వద్దా? ఎందుకంటే మొత్తం మీ లైఫ్ అంతా నడిపేది మీ బ్రెయినే కదండి. కానీ ఇప్పటి వరకు ఇంపార్టెన్స్ ఇవ్వరు దానికి. ఇస్తే కనుక మీకు అర్థమవుతుంది. సక్సెస్కి రెండు కారణాలు. మీరు ఎవరైనా సక్సెస్ పీపుల్ని అబ్జర్వ్ చేస్తే రెండు. ఒకటి కాన్సన్ట్రేషన్, రెండు కంట్రోల్. ఈ రెండు ఉంటే సక్సెస్ అవుతారు. అది ఎనీ రంగం. మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉండాలి. మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉండదు. కావాలంటే చిన్న టెస్ట్ పెట్టుకోవచ్చు. మీరు కదలకుండా ఎంతసేపు ఉండగలుగుతారు? 10 minutes, అంతేనా? మాట్లాడకుండా ఎంతసేపు ఉండగలుగుతారు? 15 minutes, అవునా? 10 minutes అది, 15 minutes ఇది. ఇక్కడ ఎక్కడైనా ఇచ్చింగ్ వస్తే మీరు గోక్కోకుండా ఉండలేరు. అలాగే బ్రెయిన్ కంట్రోల్ లేని వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. బుర్ర ఉంచేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ధైర్యం లేదు, గట్స్ లేవు కాబట్టి వాడు అనాలనుకున్నది పక్కవాడికి గోకి మరీ చెప్తాడు. కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్ చేసేది కూడా ఇచ్చింగ్ బ్రెయిన్. లైఫ్లో సక్సెస్ అవ్వలేదు. ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు కాదు. మన గురించి మనం తెలుసుకోవాలి. అవుటర్ అన్ని తెలుసుకుంటారు, ప్రపంచం అంతా తెలుసుకుంటారు, కానీ మీ గురించి మీకు తెలియదు. మీ గురించి మీకు తెలిస్తే సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. మీ గురించి మీకు తెలియకపోతే అందరికీ సక్సెస్ వస్తూ ఉంటుంది, నేను ఏడుస్తూ ఉంటా. అల్టిమేట్గా మనిషికి కావాల్సింది ఏంటండి? హ్యాపీనెస్. కాబట్టి ఫస్ట్ చదువు కంటే కూడా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మీరు హ్యాపీగా ఉండడం, అవునా కదా? ఉంటేనే మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, లేకపోతే బ్రెయిన్ షార్ప్గా పనిచేయదు. ఆ హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలి అంటే మీరేమంటారు? ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటే, సెల్ ఫోన్ చూస్తే, పార్టీకి వెళ్తే, అంతే 3 సార్లనే హ్యాపీనెస్. అవన్నీ ఖర్చు పెట్టాలి. నవ్వడానికి ఏం ఖర్చు పెట్టాలండి? మీరందరూ క్లాస్ కొట్టండి అమ్మా. ఓకేనా? అమ్మయ్య, కొద్దిగా మొహాల్లో కొద్దిగా. ఇక్కడ అరచేతిలో హార్ట్కి సంబంధించిన నరాలు ఉంటుంది, అందుకే మనకి భజన్స్ పెట్టారు. ఎప్పుడైతే మనం ఇలా కొడుతూ ఉంటామో హృదయం కొంచెం విశాలమైతే మొహంలో కొద్దిగా వెలుగు వస్తుంది. మీరు ఆ క్రీమ్లు ఈ మేకప్లు వేసుకున్నంత మాత్రాన వెలుగేం రాదు, లోపల నుంచి రావాలి వెలుగు. మేకప్ చెరిగిపోతుందండి కాసేపటికి కదా, కానీ లోపల నుంచి గ్లో వచ్చింది అనుకోండి,
అది ఎవరు చెరపలేరు కదా, అవునా కాదా? మరి రావాలనంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా, ఆల్ టైం హ్యాపీగా ఉండడము, ఇంకా పాజిటివ్గా ఉండడం అని చెప్తారు, మీరు వినే ఉంటారు. ఓకే, మరి మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంత కష్టపడి చదువుతారు, ఎగ్జామ్లో మర్చిపోతారు, ఎలాగోలా బీటెక్ అవగొట్టిన రేపు జాబులకి ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు భయం ఉందా ఉండదా? స్ట్రెస్ వస్తుంది, నెర్వస్ వస్తుంది. ఆ భయంతో మీకు తెలుసున్న విషయం కూడా చెప్పలేకపోతారు. ఎందుకంటే నేను మైక్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటే ఎంతమంది మాట్లాడతారో చేతులు ఎత్తండమ్మా. ఒక్కళ్ళు కూడా చెయ్యంతలేరు. ఎందుకని? భయం కదండి. భయమా కాదా? ఎందుకు భయం? నాదేం పెద్ద జయాంటిక్ పర్సనాలిటీ కాదు, ఎవరు కొట్టేరు, కానీ వాళ్ళందరూ ఏమైనా నవ్వుతారేమో అని భయం. అవునా కదా? నవ్వితే మంచిదే కదా, జిడ్డు మొహాలు కాస్త నవ్వితే మంచిదే కదా కదా. ఇలా అయినా నవ్విస్తాం కదా, కనీసం కొంతమందినైనా నవ్వించగలుగుతాం మనం అని ఎందుకు అనుకోలేకపోతున్నాము? లోపల ఆ ఫియర్ అలా అనిపించదు మీకు. అందుకే ఫైనల్ ఇయర్ వచ్చి థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసేస్తారు. గ్రూప్ డిస్కషన్స్ అన్ని పెడతారా పెట్టరా? ఎందుకు? ఆ భయం పోవడానికే కదా. అయితే ఎంతసేపు అయినా మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, కానీ ఇలా మాట్లాడలేరు. ఇదంతా కూడా మన బ్రెయిన్ మన కంట్రోల్ లేక వచ్చే ఇబ్బంది. అప్పటి వరకు అనుకుంటాం ఇది చేసేయాలి, అది చేసేయాలి, లేకపోతే నేను ఇలా చేయాలి, అలా సాధించాలి. అందరికీ ఊహలు కళ్ళు ఉంటాయి, మంచిది, ఉండాలి కూడా. ఈ వయసులో మంచి డ్రీమ్స్ ఉంటేనే మంచిగా సక్సెస్ అవుతారు. ఎన్నో చేసేయాలని ఉంటుంది మీ అందరికీ, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి బ్రెయిన్ సహకరించదు. కాబట్టి అట్లీస్ట్ మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి అని అంటే మీ గురించి మీకు తెలియాలి. మీ గురించి మీకంటే ఏమి అనుకోకర్లేదు, ఏం చేయక్కర్లేదు మీరు. సరే, కూర్చోవడం 10 నిమిషాలు, మాట్లాడకుండా 15 నిమిషాలు చెప్పారు. కళ్ళు మూస్తే థాట్ రాకుండా ఎంతసేపు ఉంటుంది? 5 seconds కూడా ఉండదు కదా. థాట్ రాకుండా ఉండదు అంటే మీ బ్రెయిన్ చాలా వేగంగా ఉందని తెలుస్తుందా తెలీదా? అది కళ్ళు మూస్తేనే తెలుసు. అంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఐస్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే లోపల చాలా వేగంగా పరుగు పెడుతుంది బ్రెయిన్. ఇప్పుడు దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? అక్కడ కదా కావాలి. దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆరోగ్యం కావాలంటే గుడ్ ఫుడ్ తింటారు, బాడీ మంచి షేప్ కావాలంటే ఫిట్నెస్ పరుగులు పెడతారు కదా, జిమ్మో లేకపోతే ఎక్సర్సైజ్లో ఏవో చేస్తున్నారు కదా. హెల్తీగా లేమో హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు. మరి మన బ్రెయిన్ చాలా వేగంగా ఉంది, దాన్ని కూల్ చేయాలి. ఈ చెయ్యి నా మాట వింటుంది, ఇలా పట్టుకోమంటే పట్టుకుంటుంది, కాలు నా మాట వింటుంది, నేను చూడను అంటే కన్ను మూసుకోవచ్చు, నేను తిన్ను మాట్లాడినట్టే నోరు మూసుకోవచ్చు, కానీ మన బ్రెయిన్ని మనం పట్టుకోగలుగుతామా? నో అనేస్తున్నారు. కాబట్టి మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఫస్ట్ కళ్ళు మూయడం. కళ్ళు మూస్తే లోపల ఎంత వేగం ఉందో తెలుస్తుంది. మీకు 3 రకాల థాట్స్ వస్తాయి. అవి జరిగిపోయిన విషయాలు వస్తాయి, ఫ్యూచర్ వస్తుంది, లేదా ప్రజెంట్ వర్క్ వస్తుంది. ఈ 3 వస్తాయి. అయితే 3 తెలుసుకుని ఏం చేస్తారండి అంటే, మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే జరిగిపోయిన విషయాలు, ఎప్పుడో అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడు, లేకపోతే ఎవరో ఏదో అన్నారు, ఫ్రెండ్స్ ఇలా అన్నారు, అలా చేశారు, ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. అప్పుడు మీరు ఆల్రెడీ సఫర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు తలుచుకుని ఇంకోసారి సఫర్ అవుతారు. కాబట్టి మరి అదంతా జరిగిపోయిందంతా చెత్త, ట్రాష్ మీరు డస్ట్బిన్లో వేసినప్పుడు నిన్న మొన్న ఏం వేసామని ఓపెన్ చేసి చూస్తారా, జాగ్రత్తగా ప్యాక్ చేసి బయట పడేస్తారా? బయట పడేస్తారు. మరి జరిగిపోయిన చెత్త అంతా మళ్ళీ బ్యాక్ తీసుకురావడం ఎందుకమ్మా? మీ బ్రెయిన్కి సజెషన్ ఇచ్చుకోవచ్చు కదా. అలాగా వేస్ట్ ఇదని సజెషన్ ఇచ్చుకోవచ్చా అక్కర్లేదా? చక్కగా సజెషన్ ఇచ్చుకోవచ్చు కదా. ఓకే,
మరి ఫ్యూచర్ అసలు ఉందో లేదో తెలియదు, చేస్తామో చేయమో తెలియదు. కాకపోతే ఒక గోల్ ఉంటుంది కాబట్టి ఆ గోల్ వైపు జర్నీ ఉంటుంది. ఓకే, సో నేను గోల్ అంటే నా గోల్ ఊహ కాదు, వాస్తవంలో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజెంట్ వర్క్ అంటే నెక్స్ట్ వర్క్ ఎలాగో చేస్తా, దాని గురించి ఇప్పుడు ఆలోచించక్కర్లేదు. కూర్చుని చేసేటప్పుడు ఎలాగో బ్రెయిన్ వర్క్ చేస్తుంది. ఇలా 3 సెక్షన్లో మీరు వాటిని కట్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఎలా అయితే ఎక్సర్సైజ్ చేసి షేప్ అవుట్ అయిన బాడీని ఒక షేప్లోకి తీసుకురావడానికి వెంటనే ఒక్క రోజుతో అవ్వదు కదండి. ప్రతిదానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంది. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మన బ్రెయిన్ని మనమే కంట్రోల్ పెట్టుకునే చిన్న టిప్ పాటించవచ్చు. పైసా ఖర్చు లేదు, మీరు ఎక్కడికి పరుగు పెట్టక్కర్లేదు, ఎక్కడ రూపాయి కట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, మీకు మీరే తెచ్చుకోవచ్చు. మేమందరం ఎక్కడో పల్లెటూరులో పుట్టి చదువుకుని జాబులు చేసి మళ్ళీ రీసెర్చ్లు చేసుకుని మాకు మేము హ్యాపీగా ఉండి, మాతో పాటు ఎవరు డిప్రెషన్ ఉంటారో, ఎవరు సూసైడ్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకుని ఒక్కసారి కూడా మెడిసిన్ లేకుండా ఓన్లీ మెడిటేషన్ తోటి ఈరోజు నాతో పాటు చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో బయటికి చూసే వాళ్ళకి ఇదంతా సక్సెస్ కింద కనిపిస్తుంది, కానీ అల్టిమేట్గా నాకు హ్యాపీనెస్ కావాలి, అది నాకు నచ్చిన పని నేను చేసుకోవాలి. కానీ ఏది సక్సెస్ అని అంటే నువ్వెప్పుడు హ్యాపీగా బ్రతకడమే సక్సెస్. నేను హ్యాపీగా ఉండడానికి ఇతరులను పొడిచి హ్యాపీగా ఉంటాను, తప్పు. మనం చేయలేము ఆ పని, అందరూ చేయలేరు ఆ పని. లోపల ఎంతో నెగిటివ్ ఉంటాయి కానీ, క్రూయాలిటీ ఉంటాయి కానీ చేయలేరు. లోపల నుంచి మనకి ఇది మంచి ఇది చెడు అని తెలుసు, చేద్దామన్నా కొంతమంది చెడు చేయలేరు, కొంతమంది చెయ్యకుండా ఉందామన్నా మంచి చేయకుండా ఉండలేరు. ఎందువల్ల? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీలోనే అలా వచ్చేసారు. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం జరిగినా ఇబ్బంది వస్తుంది, బాధ అనిపిస్తుంది. లైఫ్లో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు కదా, లైఫ్లో మీరు చాలా చూస్తారు. మీ పేరెంట్స్, అవుటర్ ఫ్రెండ్స్, నైబర్స్, మీరు వర్క్ చేసే దగ్గర, కాలేజీల్లో, అన్ని చోట్ల మనకు అనుకూలంగా కుదరదు, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అన్నింటినీ మీ బ్రెయిన్ తట్టుకోగలగాలి, అన్నింటికి మీ దగ్గర సమాధానం కావాలి. అలా రావాలి అని అంటే మీరు కాన్ఫిడెన్స్ పెరగాలి. ఆ కాన్ఫిడెన్స్ పెరిగితే తప్పించి రాదు. మరి ఎలా పెరుగుతుంది అని అంటే, బాడీ మీరు వర్క్ చేసి ఇబ్బంది పడితే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, ఆహారం తీసుకుంటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. కానీ బ్రెయిన్కి నిద్దట్లో కూడా కళ్ళు వస్తాయి, రెస్ట్ ఉండదు. తెలిసి మీరు ఎంతసేపు 5 minutes, 10 minutes, 1 minute, 2 minutes ఎంతసేపు మీరు తెలిసి మీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తారో అప్పుడే అది రిలాక్స్ అవుతుంది, రెట్టింపు ఎనర్జీ వస్తుంది. నేను ఒకటే చెప్తాను, వివేకానందుడు ఎన్సైక్లోపీడియా ఇలా చూసి ఇలా ఇచ్చేసాడు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ అలా చెప్పలేదు కాబట్టి ఆయన బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ చేశారు. ఎందుకు ఆ బ్రెయిన్ అలా ఉంది, ఎవరికి లేని బ్రెయిన్ ఆయన ఒక్కఆయనకి ఎలా వచ్చిందని చెప్పి. ఆయన చిన్నప్పుడు మర్చిపోతుంటే వాళ్ళ మదర్ తిడితే క్లాస్లోకి వచ్చినప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటాడు. టీచర్ అడుగుతాడు, నేను మర్చిపోతున్నాను అంటే ఆయన చెప్తాడు ఏమనంటే, నువ్వు కాన్సన్ట్రేషన్ పెంచుకోమని చెప్తే అది ఎలాగా అని అడుగుతాడు. ఏదైనా ఒక వస్తువుని తదేకంగా చూస్తూ ఉండమని చెప్తారు. అప్పుడు ఆయన వివేకానందుడు ఏం చేస్తాడంటే, ఒక వైట్ వాల్ తీసుకుని దాని మీద కుంకుమ బొట్టు పెట్టి దాన్నే చూస్తూ ఉంటాడు. అది మాత్రమే కనపడేంత వరకు చూడమని చెప్తాడు టీచరు. అది మాత్రమే కనపడే వరకు చూస్తాడు. ఆ తర్వాత గాజు గ్లాసులో సగం వాటర్ పోసుకుని వాటర్ని మాత్రమే చూసి పైకి చూడకుండా, పైన చూసి కిందకి చూడకుండా ప్రాక్టీస్ చేస్తాడు. మీరు ట్రై చేయండి, మనకు చాలా కష్టం, ట్రై చేస్తే తెలుసు. అలా చూస్తాడు.
ఆ తర్వాత రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకుంటాడు. అందువల్ల ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనంత బ్రెయిన్ అతను జీవితంలో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చింది. 10 minutes మనం మన బ్రెయిన్ ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే రోజంతా మీకు ఎనర్జెటిక్ గా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఆ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం మొదలు పెట్టిందో, నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవ్వడం మొదలు పెట్టిందో, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, హెల్త్ బాగా బాగుంటుంది. సో బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయితే మర్చిపోకుండా ఉంటారు.